అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. లెట్ us not become conceited, provoking and envying each other. Galatians chapter 5 verse 26. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకరి యందు మరొకరు అసూయపడేవారుగా ఉండకూడదు. దాని వలన చాలా నష్టాలు ఉంటాయని, ఈ రోజున చాలామంది ఆనందంగా వారి యొక్క జీవితాలు కొనసాగించలేకపోవటానికి కారణం అసూయ అని చెప్పవచ్చు. అసలు అసూయ అంటే ఏమిటండి? అంటే ఇతరులకు ఉన్నదానిని బట్టి మనం ఆలోచించడమే. వారికి ఎందుకు అలాగున్నది అని అనుకోవడం, వారికి ఉన్నది మనకి లేదు అనుకోవడం వల్ల మనకు కలిగిన దానిని బట్టి మనం సంతోషంగా ఉండలేము. అసూయ కలిగి ఉండడం వలన మొదటిగా మనం కోల్పోయేది సంతోషము, తర్వాత జీవించలేమండి. నేను చేసే పని వారు చేస్తున్నారు, నాలాగే వారు ఉన్నారు, అయినా సరే వారు అలాంటి స్థితిని పొందుకున్నారు, నాకెందుకు అలాంటి స్థితి రాలేదు అని ఆలోచించడం వల్ల మనశ్శాంతి ఉంటుందండి? ఉండదు కదా. సాధారణ మధ్యతరగతి కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్యన ప్రతిసారి ఖచ్చితంగా ఈ టాపిక్ వస్తుంది. పక్కింటి వాళ్ళని చూడు ఎలా ఉన్నారు, వారు మనకంటే వెనకే ఈ ప్రాంతానికి వచ్చారు, వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూడండి, మన పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కన్నబిడ్డలు కూడా తమ స్నేహితుల కుటుంబాలను పోల్చుతూ, తల్లినో తండ్రినో తమ స్నేహితుల కుటుంబాలతో పోల్చుతూ తండ్రినో తల్లినో దూషిస్తారు కదండి. అయితే వీటన్నిటికీ కారణము వారి హృదయంలో ఉండే అసూయ అని చెప్పవచ్చు. ఒకవేళ మన ఇంటి ముందు వారు, మన తోటి ఉద్యోగస్తులు, బంధువుల్లో సడన్గా మనతో మాట్లాడటం మానేశారంటే, ఇంతకు ముందు వారి వలె మనతో ఫ్రీగా ఉండలేకపోతున్నారంటే, అనవసరంగా ఏ కారణం లేకుండా మనతో గొడవ దిగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వారు మనకి కలిగి ఉన్న దాన్ని బట్టి, మనల్ని దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి అసూయపడుతున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అసూయ కలిగి ఉన్న ఎవరిలోనైనా శాంతి సమాధానములు ఉండవండి. వారికి ఉన్న దానిని కూడా వారు ఆనందించలేకపోతున్నారు. వారికన్నా తక్కువ ఉన్నవారు లోకంలో అనేక మంది ఉంటారు. అయినా సరే వారికంటే ఎక్కువ ఉన్నవారిని చూచి బాధపడుతూ ఉంటారు. ముఖ్యముగా ఎక్కువగా ఉన్నవారు వారి బంధువులైతే, వారి స్నేహితులైతే, వారి చుట్టుపక్కల వారైతే బాధ ఇంకా వర్ణించలేం కదండి. యేసయ్య కూడా ఒక ఉపమానము ఈ విషయం చెప్పారు. ఒక యజమాని ద్రాక్ష తోటలో పనిచేస్తున్నాడు. కూలి వారిని పనులు పెట్టుకున్నటకు పొద్దున్నుండి బయలుదేరాడు. ఉదయం కొంతమందిని పనికి మాట్లాడి వారికి ఒక దినారం ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అలాగే మధ్యాహ్నం కొంతమందిని, సాయంత్రం కొంతమందిని కూడా పనిలోకి తీసుకున్నాడు. వారికి ఇంత ధనం ఇస్తానని చెప్పలేదు. వాస్తవానికి ఒకరోజు కూలి 1 దినారం అయితే, వారు మధ్యలో చివర్లో వచ్చారు కాబట్టి వారికి 1 దినారము కంటే తక్కువే రావాలి, అది వారికి తెలుసు. కొంతమంది మధ్యలో చివర్లో వచ్చారు కాబట్టి వారికి 1 దినారం కంటే తక్కువే, అది వారికి తెలుసైనా ఆ యొక్క యజమాని వారి మీద కనికరం పడి చివరిగా వచ్చిన వారికి, మధ్యలో వచ్చిన వారికి కూడా 1 దినారం, మొదట వచ్చిన వారికి, మధ్యలో వచ్చిన కూడా సేమ్గా ఇచ్చేశాడు. మొదట వచ్చిన వాడు ఇది చూసిన మొదట కూలీకి వచ్చిన వారు ఈర్ష్యపడ్డారు. మాకంటే లేటుగా వస్తే వారికి మాకు ఒకే కూలీ ఎలా ఇస్తారు అని అడిగారు. అప్పుడు యజమాని చెప్పిన జవాబు, స్నేహితుడా, నేను మీకు అన్యాయం చేయలేదే, నీవు నా వద్ద 1 దినారం ఒప్పుకోలేదు, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్లే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది అని అన్నారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనలో ఎవరిని అన్యాయం చేయలేదు. ఎంత ఆశీర్వదించాలో అంత ఆశీర్వదించాడు. మన పనికి తగినట్లుగా, మన విశ్వాసానికి సరిపడినట్లుగా మనము అన్ని విషయాల్లో ఆయన ఇచ్చిన వాటిని కలిగి ఉన్నాం. అయితే ఇతరులకు దేవుడిచ్చిన దాన్ని బట్టి మనము బాధపడవలసిన అవసరం లేదు, అసూయ పడాల్సిన పని లేదు.
వారికి ఏమి ఇవ్వాలో, ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో దేవుని ఇష్టం, ఆయన చిత్తము. ఆయన సార్వభౌమ అధికారం కలవాడు. ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇస్తాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇస్తారు. ఇతరులకు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే హృదయంలో శాంతి ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, ఎవరితో స్నేహము అంతకన్నా ఉండదు. మనకు ఉన్నదాన్ని కూడా మనము అనుభవించలేము. ముఖ్యంగా ఆనందంగా సంతృప్తిగా జీవించడం మనము కోల్పోతాం. కాబట్టి వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం అసూయ లేకుండా, వివాదము లేకుండా, ప్రేమతో ఆనందముతో జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, యేసయ్యా, మీరు ఇచ్చిన గొప్ప వాక్యం కొరకు స్తోత్రములు. నేటి దిన వాక్యం ద్వారా మేము ఎంతగానో నేర్చుకున్నాం. అవును తండ్రి, యేసయ్యా, ఇతరులు చూసి మేము అసూయపడే వారంగా ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని యేసయ్యా మా జ్ఞానమును దయచేయండి. ప్రభువా, మీరు ఇచ్చిన దానిలో మేము సంతృప్తిగా ఉండులాగున, సంతోషంగా ఉండులాగున దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఏ పని కోసమైతే వారు బయలుదేర్చున్నారో ప్రభువా, ఈరోజు అంతా మా ముందు నడిపించి ప్రతి పనిలో మీరు మా ముందుండి సక్సెస్ని చేయమని వేడుకొంచున్నాం. ఇవాళంతా మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.